ఈ సెషన్లో మనం పాత్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఏ విధంగా సేవ్ చేయాలి, మరి ఈ పాత్స్ని సెలక్షన్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాం. మామూలుగా మీరు పాత్స్ క్రియేట్ చేసినప్పుడు అవి ఆ వర్క్ సెషన్ వరకే ఉంటాయి. అవి సేవ్ కావన్నమాట. యాక్చువల్గా పాత్ ప్యానల్లో కూడా మీరు గమనించవచ్చు, అవి టెంపరరీ వర్క్ పాత్ లాగా ఉంటుంది. మరి వాటిని సేవ్ ఎలా చేసుకోవాలి, ప్లస్ వాటిని సెలక్షన్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాం. సో దానికి ఫస్ట్ మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ మనకి చాప్టర్ 8లో క్లిప్పింగ్ పాత్ అనే ఒక ఫైలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫైల్ని ఓపెన్ చేశాను. ఓకే, మీరు ఇక్కడ ఫస్ట్ ఈ వైట్ లేయర్ 1 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ టూల్ని సెలెక్ట్ చేయండి. మరి షేప్ టూల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పైన ఆప్షన్స్ వస్తున్నాయి. ఈ ఆప్షన్స్లో మీరు ఏం సెలెక్ట్ చేస్తారు, ఫస్ట్ షేప్ లేయర్స్ కాకుండా పాత్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత కస్టమ్ షేప్ ఆప్షన్స్లోకి వచ్చి మీరు ఫ్రమ్ సెంటర్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి షేప్ ఆప్షన్స్లో. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్లో ఇక్కడ మోర్ షేప్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సంథింగ్ బ్యానర్స్ అండ్ అవార్డ్స్ అని మారుస్తున్నాను. ఓకే, ఈ లిస్ట్ని అప్డేట్ చేయండి, రీప్లేస్ చేసి అప్డేట్ చేయండి. సో మనకి ఇక్కడ సమ్ షేప్స్ రావడం జరిగింది. మరి ఈ షేప్స్లో మీరు మీకు కావాల్సిన ఒక షేప్ని సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ ట్రోఫీ షేప్ని సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇట్లా ఇక్కడ డ్రా చేయండి. మీరు డ్రా చేసేటప్పుడే దీన్ని మూవ్ చేసుకోవాలంటే స్పేస్ బార్ పెట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. స్పేస్ బార్ వదిలేస్తే మళ్ళీ అట్లా ఉండిపోతుంది ఇది. సో ఇప్పుడు పాత్లోకి వెళ్ళి మీరు ఈ వర్క్ పాత్ని సేవ్ చేయొచ్చు అనమాట. సేవ్ పాత్, దీనికి సంథింగ్ ట్రోఫీ అని నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ అయిపోయింది పాత్. కిందకు రండి, మీకు ఇక్కడ లోడ్ పాత్ యాజ్ సెలక్షన్ అని ఉంది. సో ఇప్పుడు సెలక్షన్గా ఇది మారడం జరిగింది. మరి ఈ సెలక్షన్కి మనం ఏం చేయొచ్చు, ఫిలప్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్లోకి వెళ్ళండి, ఫిల్ అని ఇవ్వండి. ఇప్పుడు ఫిల్ సంథింగ్, ఏదో ఒక ప్యాటర్న్ ఫిల్ చేద్దాం. ఓకే, ఇట్లా ఫిలప్ కావడం జరిగింది. నెక్స్ట్ పాత్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ టూల్స్లో మీకు మేక్ వర్క్ పాత్ ఫ్రమ్ సెలక్షన్, సో
పాస్ ట్రోఫీ అనే పాత్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు పాత్ సెలెక్షన్ టూల్ తీసుకోండి మీరు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, పక్కకి డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు సపరేట్గా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు లోడ్ సెలక్షన్, అగైన్ గో టు ఎడిట్, దెన్ ఫిల్. ఈసారి మీరు ప్యాటర్న్ కాకుండా సంథింగ్ కలర్ ఫిల్ చేయండి. ఓకే, ఈ విధంగా మీరు ఈ పాస్ నుంచి ఎన్ని సెలక్షన్స్ అయినా సరే క్రియేట్ చేసుకొని కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే.